ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ భేటీ నుంచి పవన్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సమావేశం జరుగుతుండగా పవన్ తీవ్ర వెన్నునొప్పికి గురైనట్లు తెలుస్తోంది. దాంతో పవన్ మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్కి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ భేటీ నుంచి పవన్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సమావేశం జరుగుతుండగా పవన్ తీవ్ర వెన్నునొప్పికి గురైనట్లు తెలుస్తోంది. దాంతో పవన్ మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్కు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ భేటీ నుంచి పవన్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సమావేశం జరుగుతుండగా పవన్ తీవ్ర వెన్నునొప్పికి గురైనట్లు తెలుస్తోంది. దాంతో పవన్ మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్కు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ భేటీ నుంచి పవన్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైన ఒక గంటన్నర తర్వాత, అంటే ఇంచుమించు 10:40కి కేబినెట్ సమావేశం అటు ఇటుగా ప్రారంభమైంది. 11:50 టైంలో ఒక గంట 10 నిమిషాల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశం నుంచి బయటకు వచ్చారు. అయితే తర్వాత మనం ఇంటెలిజెన్స్ ఇతరత్ర మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఆయన స్వల్ప అస్వస్థత కారణంగా బయటకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మనకి తెలియాల్సి ఉంది. కేబినెట్ సమావేశం నుంచి ఏ కారణం వల్ల పవన్ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, అనారోగ్య కారణాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కారణాలు ఏంటని కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి గతంలో కూడా కేబినెట్ సమావేశం జరిగినప్పుడు స్టార్టింగ్ ఒకసారి వచ్చి ఇలాగే బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కనపడింది. మరోసారి కేబినెట్ సమావేశంలో అర్ధాంతరంగా గతంలో కూడా ఒకసారి ఇలాగే బయటకు వచ్చారు. దానికి సంబంధించి కూడా కారణాలు పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. ఈ రోజు కూడా సేమ్ అదే తరహాలో జరగడం అనేది ప్రభుత్వ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. కేబినెట్ సమావేశం మొదలైన తర్వాత ఒక గంటన్నర లోపు ఇంకా ఎజెండా ఉంది. పూర్తి స్థాయిలో 1 గంటన్నర 2 గంటల వరకు కూడా ఏపీ కేబినెట్ సమావేశం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఒక గంట తర్వాత పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశం నుంచి బయటకు రావడం అనేది కొంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. అయితే స్వల్ప అనారోగ్య కారణాల వల్ల ఆయన బయటకు వచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారని తెలిసింది. కొద్దిసేపట్లో దీని మీద పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ రీజన్తో కేబినెట్ సమావేశం నుంచి బయటకు రావాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటని. మొత్తానికి ప్రస్తుతం ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.
ఇంకో గంట పాటు కేబినెట్ సమావేశం ఉంటుంది. కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాల మీద కూడా చర్చ ఉంటుంది. అంతకు ముందే కేబినెట్ సమావేశం బిగిన్ అయినప్పుడు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందులో పంచాయతీరాజ్ శాఖకు వచ్చిన అవార్డుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అభినందించిన పరిస్థితి కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.